అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 1 సమూయేలు 31వ అధ్యాయం చదువుకుందాం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీ షూవాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచిల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. తరువాత 2వ సమూయేలు 1 అధ్యాయం చదువుకుందాం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన యొక్కడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితిననెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వానిని అడుగగా వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తమున ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని అడుగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి.
అహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు తైలము చేత అభిషేకింపబడిన అని ఉంది కింద ఫుట్నోట్లో. సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.